నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా కూడా ఇంకా దేశానికి మరి స్వాతంత్రం వచ్చిందని అయితే అనిపించట్లేదు. ఎక్కడ చూసినా మహిళల మీద, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలైతే కొనసాగుతూనే ఉన్నాయి. మనం మొన్న చూసుకున్నట్టయితే ఆగస్ట్ 15న అయితే స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నాం. కానీ దానికన్నా ముందు కోల్‌కత్తాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే దేశాన్ని నలుమూలలా కుదేలు చేసిందని అనుకోవాలి. ఎందుకంటే ఒక డాక్టర్ అయ్యుండి కూడా తను పనిచేస్తున్న ప్లేస్‌లోనే రక్షణ లేని పరిస్థితుల్లో మన దేశం ఉంది అంటే, అసలు దీన్ని ఎలా చూడాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో, ఈ అంశాన్ని మనతోని మాట్లాడడానికి, తన అభిప్రాయాల్ని వ్యక్తం చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ నూరి పర్వీన్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం ఇప్పుడు చూస్తున్నట్టయితే మన అంటే భారతదేశం అంటే స్త్రీని ఒక దేవతలాగా, ఒక దైవంలాగా కొలుస్తారు. అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు భారతదేశం అంటే అని జెప్పేసి చాలా వరకు మన పురాణ గాథలు గూడా అన్నీ అలానే ఉంటాయి. అలాంటి భారతదేశంలో రోజు రోజుకి చిన్న పిల్లల దగ్గర నుంచెల్లి మొదలుకొని పెద్దవాళ్ళ వరకి ఆడపిల్లలకి ఎక్కడ గూడా స్వేచ్ఛ లేని పరిస్థితి. అంటే వాళ్ళు ఒంటరిగా బయట తిరగాలంటే ఒంటరిగా బయటనే కాదు, ఇంట్లో కూడా వాళ్ళు పనిచేస్తున్న స్థలాల్లో కూడా రక్షణ లేని పరిస్థితి. ఇక కోల్‌కత్తా సంఘటనకొస్తే కోల్‌కత్తాలో అంటే అమ్మవారిని ఎంత పూజిస్తారో, కాళీమాతని ఎలా పూజిస్తారో మనం చూసిందే. దసరా టైంలో అయితే అమ్మవారిని ఎలా పూజిస్తారో మనం చూసిందే. అలాంటి ఒక ప్లేస్‌లో ఇలాంటి ఒక సంఘటన జరగడం అసలు చాలా వరకి దిగ్భ్రాంతి అనొచ్చు. చాలా బాధాకరమైన అంశం అనొచ్చు. అసలేంటి ఈ డాక్టర్‌కి తను పనిచేసే ఒక ప్లేస్‌లోనే రక్షణ లేదంటే, ఇంకా మిగతా ఆడపిల్లల పరిస్థితి ఏంటి ఈ దేశంలో? అంటే ఒకటి చెప్తున్నానండి. ఇది ఈ టాపిక్ వచ్చిందని చెప్పి డాక్టర్ అని చెప్పి ఇన్వాల్వ్ చేస్తున్నారు గానీ, హ్మ్. ఆడవాళ్ళకి ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు ఏదో లిటరసీ రేట్ పెరుగుతుంది. మళ్ళీ ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుంటే పేరెంట్స్ ఎలా బయటికి పంపిస్తారు ఆలోచించండి మీరొకసారి. అదొక హ్మ్. మెడికల్ కాలేజ్. హ్మ్. ఎప్పటినుంచో ఉంది. మోర్ థాన్ 100 ఇయర్స్ సంథింగ్ ఉంది ఆ మెడికల్ కాలేజ్. అంత పాపులర్ మెడికల్ కాలేజ్. అక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా లేవు. డాక్టర్స్ రెస్ట్ తీసుకోవడానికి రూమ్ లేదు. వాష్‌రూమ్ లేదంటే మీరు ఆలోచించండి ఎలాంటి పరిస్థితుల్లో మన ఇండియా ఉంది అని చెప్పేసి. ఒక హ్మ్. డాక్టర్ తనకి ఇప్పుడు మనకి ఇది ఇన్సిడెంట్ ఆగస్ట్ 9థ్ జరిగింది. హ్మ్. ఆగస్ట్ 9థ్ నుంచి ఐ మీన్ 10థ్ మార్నింగ్ నుంచి మనకొచ్చిన ఒక్కొక్క రివ్యూ ప్రకారం ఒక్కొక్కటి కేస్ ముందుకెళ్తుంది. ఫస్ట్ ఏమన్నారు? ఆ డాక్టర్‌ని 7:00 సంథింగ్ అక్కడంతా చూసిన వాళ్ళు, ఇట్స్ అన్ సూసైడ్ అని ప్రిన్సిపల్. ద హ్మ్. వర్స్ట్ పర్సన్ నాకు తెలిసిన వాళ్ళు ఆయన మెడికల్ ఫీల్డ్‌లో ఉండడమే అసలు పాపం అనిపిస్తుంది. హ్మ్. ఇలాంటి ఒక మృగం వల్ల డాక్టర్ ఫీల్డ్‌కే మచ్చండి నిజం చెప్పాలంటే. హ్మ్. ఆ సీన్ అంతా చూసాక కూడా ఆయన అందరి ముందుకొచ్చి ఇట్స్ అన్ సూసైడ్ అని చెప్పాడు. అప్పుడే రైట్. మనకు ఆలోచించాలి. ఆ హ్మ్. ప్రిన్సిపల్ అంత ఇదిగా సూసైడ్ అని చెప్పాడంటే దీని వెనకాల ఎంత పెద్ద స్కామ్ ఉందో అని చెప్పేసి. ఆ హ్మ్. పేరెంట్స్‌ని 3 అవర్స్ వరకు బాడీ చూడడానికి అలో చేయలేదు. 3 అవును. అవర్స్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ బాడీ చూసి ఆ విజువల్స్ తీసుకున్నాక బయటికొచ్చాక ఇవన్నీ బయటపడ్డాయి. ఇట్స్ నాట్ ఏ హ్మ్. సూసైడ్. సరే అది మర్డర్ జరిగింది. ఆ హ్మ్. రేప్ జరిగినప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది ఆలోచించండి క్రైమ్ సీన్స్. మనం నార్మల్ చిన్న చిన్న మూవీస్‌లో చూసినప్పుడే ఆ ఏరియాలోకి ఎవరిని వెళ్ళనివ్వరు. హ్మ్. అలాంటిది వితిన్ 1 డే అసలక్కడ రెస్ట్రిక్షన్స్ లేవు, ఏం లేవు. తిరుగుతున్నారు అందరూ వెళ్లి మళ్ళీ కన్‌స్ట్రక్షన్ వర్క్ అని స్టార్ట్ చేసేసారు. అంటే దీంట్లో ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్రిన్సిపల్, మేనేజ్‌మెంట్ టీము, పోలీసులు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో. హ్మ్. ఇంతమంది ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు? ఒక సాధారణ ఆ సంజయ్ లాంటి వాడు సంజయ్ హాస్ ఏ మతలబ్ ఆయనకంతా హిస్టరీ ఉంది. ముగ్గురు పెళ్ళాలో, నలుగురు పెళ్ళాలో వదిలేసాడు. క్రైమ్ చేస్తూ ఉంటాడు. సో, అలాంటి సాధారణ పర్సన్‌కైతే ఇంతగా ఒక హాస్పిటల్ మేనేజ్‌మెంట్, పోలీసులు సహకరించారు గదా! అప్పుడే మనం తెలుసుకోవాలి. దీని వెనకాల ఒక బిగ్ ఇష్యూ ఉంది అని చెప్పేసి. హ్మ్. అప్పటి వరకు ఏమనుకున్నారు? ఆ సంజయ్ జస్ట్ బ్లూటూత్ దొరికింది. ఆ బ్లూటూత్ ఎవిడెన్స్‌తో సంజయ్‌ని పట్టుకున్నారు అనుకున్నాను. హ్మ్. ఇప్పుడు ఎవరైనా సరే దొరికారు దొంగ. తన కళ్ళల్లో భయం ఉంటుంది. అయ్యో! నేను దొరికిపోయానన్న బాధ ఉంటుంది. కానీ తనేమంటున్నాడు? అరెస్ట్ చేసుకోండి. ఏం చేసుకుంటారో శిక్ష చేసుకోండి. అంటే మన జ్యుడిషియరీ సిస్టమ్ మీద సంజయ్‌కి అంత నమ్మకం ఉంది. వాళ్ళ హ్మ్. ఫ్యామిలీలో సంథింగ్ పోలీసులు వాళ్ళు ఉన్నారు. నా వెనకాల పొలిటీషియన్స్ ఉన్నారు. ఇంకో 6 మంత్స్ లోనో, 1 ఇయర్ లోనో ఏదో ఒక ఆగస్ట్ 15కి నన్ను రిలీజ్ చేస్తారు అని చెప్పేసి. హ్మ్. హ్మ్. ఆ హ్మ్. ధైర్యం మనకు ఎక్కడి నుంచొచ్చింది? వెనక వాళ్ళు ఇచ్చారు. సో, అప్పుడైనా మనం ఆలోచించొచ్చు. అండ్ హ్మ్. నెక్స్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో క్లియర్‌గా తెలుస్తుంది. ఒక పర్సన్ వల్ల జరిగిన కేస్ కాదు ఇది. ఎంతో హ్మ్. మంది
కొడితే గాని అలాంటి గాయాలు లేవు అని. ఒకసారి ఆలోచించండి, కళ్ళల్లో రక్తం, వెజైనాలో నుంచి బ్లీడింగ్ వచ్చేసి, ఆ పర్సన్ బాడీ మీద బూట్లతో తొక్కేసి, ఆ హిప్ బోన్ ఇదైపోయి, నిజంగా చెప్పాలంటే అది మనం ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా చిన్న మూవీలో బాధాకరమైన సీన్ వస్తేనే మనం తట్టుకోలేము, ఏడ్చేస్తాము. హ్మ్. అలాంటిది ఆ పిల్ల ఆ నరకయాతన ఎలా అనుభవించిందో అస్సలు నాకైతే అర్థం కావట్లేదు. అది తలుచుకున్నప్పుడు షివరింగ్ వచ్చేసింది నాకైతే. ఆ సీన్ అలా తలుచుకున్నప్పుడు, ఆ ఫాదర్ అలా చూసినప్పుడు, కన్న కూతుర్ని ఆ ఫాదర్ ఎలా అయిపోయి ఉంటారు అని నేను ఇప్పటికీ తలుచుకోలేకపోతున్నా. ఇది ఒక అదే. అమ్మాయి కేస్ కానీ కాదు. హ్మ్. అందరూ మనం ఆలోచించాల్సిన సీన్ అన్నమాట. హ్మ్. అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్స్‌లో మనకేం బయటపడింది? 150 గ్రామ్స్ ఆఫ్ సెమెన్ ఉందని. హ్మ్. నార్మల్‌గా ఒక పర్సన్ సెక్సువల్ టైమ్‌లో ఎజాక్యులేట్ చేసేది 10-15 గ్రామ్స్ ఆఫ్ సెమెన్. ఇప్పుడు హ్మ్. 150 గ్రామ్స్ అంటే ఆల్‌మోస్ట్ 8-10 మెంబర్స్ ఆ పిల్లని రేప్ చేశారు. ఆ రైట్. 8-10 మెంబర్స్ ఎవరు? ఇప్పుడు ఈ సంజయ్ అంత ధైర్యంగా వచ్చి ముందుకొచ్చాడంటే ఆ 8 మెంబర్స్ ఎవరో బడా బాబుల పిల్లలే అయ్యుంటారు. హ్మ్. సో, హ్మ్. కేస్‌లోకి కొంచెం కొంచెం బయటపడుతుంది ఏంటంటే, పెద్ద ఎంపీ వాళ్ళ పిల్లలున్నారు. దీంట్లో హ్మ్. ఇద్దరు, ముగ్గురు ముస్లిమ్స్ ఉన్నారు దీంట్లో. అండ్ హ్మ్. ఒక అమ్మాయి గూడా ఇన్వాల్వ్ అయ్యుందని. ఇన్వాల్వ్ ఇప్పుడు అవును మేడం. మనం హ్మ్. మనకు తెలిసిందే మూవీస్‌లో చాలా వరకు ఫ్యాక్ట్సే చూపిస్తారు. ఇప్పుడు ఒక హ్మ్. మెడికల్ కాలేజ్ అంటే మనం ఆలోచించుకునేది, మనం ఆ ప్రకారం నేను అనుకునేది ఏం జరిగిందంటే, హ్మ్. డ్రగ్స్ విషయం ఇన్వాల్వ్‌మెంట్‌లో, లేకపోతే మెడిసిన్స్‌దేమన్నా ఇన్వాల్వ్‌మెంటో, లేకపోతే ఆర్గాన్స్ ఏమన్నా ఇది చేస్తూ ఉండడమో. సో, ఆ ప్రిన్సిపల్‌కి ఆల్రెడీ నెగెటివ్ హిస్టరీ ఉంది. ఆ ప్రిన్సిపల్ అంత గుడ్ హిస్టరీ కూడా లేదు ప్రిన్సిపల్ గురించి. సో, హ్మ్. ఇవన్నీ బయట పడుతున్నాయి. ఆ స్టూడెంట్స్ గురించి కూడా ఆ పిల్ల ఎక్కడ చెప్పేస్తుంది అన్న భయంతో వీళ్ళంతా కలిసి చేశారని అక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. నాకు తెలిసి ముగ్గురు దేశం వదిలి కూడా పారిపోయారు ఆల్రెడీ. అబ్బా! మన ఆ! ఇండియాలో అలవాటైందే. లోన్‌లు హ్మ్. తీసుకుంటారు, పారిపోతారు. తప్పులు చేస్తారు, పారిపోతారు. హ్మ్. ఎందుకంటే ఇక జ్యుడిషియరీ సిస్టమ్ అంత వీక్‌గా ఉంది కాబట్టి. ఈ హ్మ్. ప్రొటెస్ట్ చేసి ఒక 22 సంవత్సరాల అమ్మాయి వెళ్తుంటే అదే కోల్‌కతాలో ఆ పిల్లని చంపేశారు మళ్ళీ ఒక అమ్మాయిని. హ్మ్. ఒక హ్మ్. 33 ఇయర్స్ నర్స్ సంథింగ్ వేరే స్టేట్‌లో ఆ పిల్లది జరిగింది. 2 డేస్ బ్యాక్ 5 ఇయర్స్ పాప మీద ఒక వ్యాన్ డ్రైవర్ 30 ఇయర్స్ వ్యాన్ డ్రైవర్ చేశాడు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? వీళ్ళసలు హ్మ్. ఇంత దారుణాలు దిగుతున్నారంటే నేను క్లియర్ కట్‌గా చెప్తాను. ధైర్యం వచ్చేసింది ఈళ్ళకి, ఏముందిలే మనది 4 రోజుల్లో విడిచిపెడతారు అని చెప్పేసి. జ్యుడిషియరీ సిస్టమ్ ఎప్పుడైతే మారిద్దో అప్పుడే మార్పులొస్తాయి. ఒక భయం ఉంటుంది. ఇలాంటి తప్పులు జరగవని నేను నమ్ముతున్నాను. ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా చనిపోయిన మీ కూతురికి చనిపోయింది. మేము కంపెన్సేషన్ ఇస్తామని జెప్పేసి అంటే, వాళ్ళ తండ్రి అయితే నేనది తీసుకోను. నేను తీసుకుంటే నా కూతురికి న్యాయం జరిగినట్టు కాదు. ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళకి తగిన శిక్ష పడాలి. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని జెప్పేసి వాళ్ళ నాన్న అయితే కోరుకోవడం జరుగుతుంది నూరి గారు. మరి ఏంటి ఇప్పుడు వాళ్ళ నాన్న కోరుకున్నంత మాత్రాన ఆ డబ్బులు కాదన్నంత మాత్రాన మరి ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు దొరికే అవకాశం ఉందా? దొరికినా కూడా వాళ్ళని ఎట్లైనా కూడా సైడ్ చేసే ఆనవాళ్ళే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మన సంజయ్ రాయ్‌ని చూసుకున్నట్టయితే అతను చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ కూడా భయం కనిపిస్తుంది. మీరు ఉరిశిక్ష ఏసినా కూడా ఏయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో, అసలు ఏంటి దీని వెనక మీరన్నట్టు ఎంపీలా మరి ఎమ్మెల్యేలా ఎవరున్నారో తెలీదు గానీ, ఎవరైనా కూడా వాళ్ళకి కఠిన శిక్షలు పడితేనే ఈ వ్యవస్థ అనేది బాగుపడతది అనిపిస్తుంది. మరి అలాంటివేమన్నా జరిగే అవకాశం ఉందంటారా? నేనొకటి చెప్తున్నానండి. నిజం చెప్పాలంటే ఈసారి నేను ప్రొటెస్ట్‌కి గూడా వెళ్ళలేదు. క్యాండిల్స్ పట్టుకొని గూడా నుంచోలేదు. నాకు హ్మ్. వేస్ట్ అనిపిస్తుంది. ఎవ్రీ టైమ్ 2 నెలలకి, 3 నెలలకి ఒక కేస్ జరుగుతుంది. క్యాండిల్స్ పట్టుకొని బయట నుంచుంటున్నాం. మళ్ళీ కామన్ అయిపోతుంది. 4 రోజులు వాట్సాప్‌లో స్ప్రెడ్ చేసుకుంటా, మళ్ళీ సైలెంట్ అయిపోతాం. మళ్ళీ హ్మ్. ఇలాంటి కేస్ ఏదో అవుతుంది. అంతేగాని ఇప్పటి వరకు దేనికి న్యాయం జరుగుతున్నాయి? ఎన్ని కేసులు చూస్తున్నాం. 'సుగాలి ప్రీతి' చూస్తున్నాము. 'ఆయిషా మీరా' కేస్ 2008లోదో, 7లోదో ఇప్పటికి న్యాయాలు జరగని ఎన్నో కేసులున్నాయండి ఇలాంటివి. వాళ్ళ హ్మ్. విషయాల్లో ఇప్పుడు అంతెందుకు మొలస్టేషన్స్ ఎంతమంది చేయట్ల, ఎంతమంది ఎంపీ నేమ్స్ ఉన్నాయి. మన ఒలింపిక్స్‌కి వెళ్ళిన వాళ్ళ దాంట్లో గూడా వాళ్ళెంత హ్మ్. రోడ్డు మీదకొచ్చి ఇది చేశారు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? జ్యుడిషియరీ సిస్టమ్ మారాలి. ఇప్పుడైనా మారాలి. అట్‌లీస్ట్ వీళ్ళ బాధని చూసి. వాళ్ళ ఫాదర్ చెప్పింది కరెక్ట్. హ్మ్. సరే ఒక 10,00,000 ఇస్తారు. కాదు 10,00,00,000 ఇస్తారండి. వాళ్ళ కూతురికి ఈక్వల్ అవుతాయా ఆ డబ్బులు? ఒక్క మాట చెప్పండి. ఆ హ్మ్. తండ్రి చిన్నప్పటి నుంచి వాళ్ళ కూతురు మీద ఎంతో ఆశలతో పెంచి అంత ఇదిగా ఆ పిల్ల గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి అని చెప్పేసి నాకు ఆ పిల్లని తలుచుకుంటుంటేనే ఎలాగో ఉందబ్బా! అన్ని కోరికలు పెట్టుకున్న ఆ పిల్ల ఆ డబ్బులు ఎందుకొస్తాయని చెప్పండి? అసలు ఆ డబ్బులు దేనికి ఈక్వల్? ఆ పిల్ల ప్రాణానికి ఈక్వలా? వాళ్ళ నాన్న చెప్పినట్టు నేనిప్పటికి అదే చెప్తాను.
హ్మ్. చాలా కంట్రీస్ లో ఎలా ఉంటాయంటే న్యాయాలు రోడ్డు మీదే చంపేస్తారు. లేకపోతే వాళ్ళ జెనైటల్స్ పార్ట్‌లు, అంగాలు కోసేస్తారు. అప్పుడు బుద్ధొచ్చిద్ది వాళ్ళకి. హ్మ్. రీసెంట్ ఒకటి చూసాను నేను. వాళ్ళ చెల్లిని రేప్ చేశాడని చెప్పేసి అక్కడికక్కడ నరికి హెడ్ తీసుకొస్తున్నాడు పోలీస్ స్టేషన్‌కి. ఎందుకు? హ్మ్. ఆ బ్రదర్‌కి తెలిసిపోయింది. నా చెల్లికి న్యాయం చేయరు వీళ్ళు. నేనే తీసుకొచ్చేసాను అని చెప్పేసి. హ్మ్. ఎప్పుడైతే మనం ఓపెన్‌గా ఒక 10 మందికి శిక్ష ఇస్తామో, ఒక రోడ్డు మీద నిలబెట్టి చేస్తామో, అప్పుడు న్యాయం జరిగిద్ది. మిగతాోళ్ళకి బుద్ధొచ్చిద్ది. దీంట్లో హ్మ్. ఎంపీ కొడుకులు ఇన్వాల్వ్ అయినా, ఈవెన్ డాక్టర్స్ ఇన్వాల్వ్ అయినా, డాక్టర్స్ ఇన్వాల్వ్ అయినా నేను చెప్తున్నాను కదా! ఏ రిలీజియన్ పీపుల్ ఉన్నా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. హ్మ్. అయితే ఇక్కడేంటంటే, అక్కడ హాస్పిటల్‌లో జరిగే చాలా వరకి అవకతవకలనేవి ఈ అమ్మాయికి తెలిసింది. ఈ అమ్మాయికి తెలవడం వల్లే అక్కడ ఒక చిన్న ఇష్యూ తినే ప్లేస్‌లో డిన్నర్ ఏదైతే చేస్తున్నారో, ఆ టైంలో అక్కడ కొంతమందితోని గొడవ జరిగింది. గొడవ జరిగిన టైంలోనే ఇదంతా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అందుకే తను అక్కడ పడుకుందని వాళ్ళకి మాత్రమే తెలుసు. తెలవడం వల్లనే ఇలా వాళ్ళ ముందే తాగేసి అక్కడికెళ్లి ఇది చేసిన తర్వాత సంజయ్ రాయ్‌కి ఇది చెప్పేసి సంజయ్ రాయ్ కూడా అందులో ఒక భాగమయ్యాడని జెప్పేసి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి నిజంగానే ఇలాంటిదేదన్నా జరిగి ఉంటదా? అంటే హాస్పిటల్‌లో జరిగే కొన్ని ఇష్యూస్ ఆమెకి తెలిసే ఉండే అవకాశం ఉందంటారా మరి? కంప్లీట్‌లీ ఇది ప్లాన్డ్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే హ్మ్. దాంట్లో అక్కడ సెక్స్ రాకెట్స్, డ్రగ్స్ ఇలాంటి చాలా జరుగుతున్నాయంట. హ్మ్. ఆ హ్మ్. పిల్ల తెలియక హెచ్ఓడికిను, ప్రిన్సిపల్‌కి కంప్లెయింట్ ఇచ్చిందంట. తెలీదు ఓకే. కదా! ప్రిన్సిపల్ కూడా దీంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్నారని చెప్పేసి. హ్మ్. సో, ఆ ప్రిన్సిపల్ కూడా అలర్ట్ అయిపోయాడు. అబ్బా! ఈ అమ్మాయికి తెలిసిపోయింది మన మాట బయట పెట్టేస్తారు అని చెప్పేసి. సంథింగ్ హ్మ్. కొత్తగా కార్ తీసుకుంటే ఆ పిల్లని భయపెట్టించడానికి ఆ కార్ అద్దాలు కూడా బ్రేక్ చేశారు. బట్ ఆ ఓకే. పిల్ల ఆ! భయపడలేదు. హ్మ్. ఎక్కడ బయట పెట్టిద్దో అని చెప్పి దే వర్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్. ఆ పిల్ల హ్మ్. మీద హెరాస్మెంట్‌కి 36 అవర్స్ కంటిన్యూయస్ డ్యూటీ. అండ్ ఇంకో మాట చెప్పాడు ఆ ప్రిన్సిపల్ డ్యూటీ అయిపోంగానే ఇంటికెళ్ళిపోవచ్చు కదా! అని చెప్పేసి. హ్మ్. అర్ధరాత్రి ఏ అమ్మాయి ఆ టైంలో ఇంటికెళ్ళగలదండి? ఒక్కసారి ఆలోచించండి. ఆ! ఇప్పుడు హ్మ్. ఇంకో మాట కూడా అన్నారని ఏంటంటే, అసలు ఒంటరిగా అమ్మాయి అక్కడేం చేస్తుంది? అక్కడ పడుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, అక్కడేమో ఆమె ఒంటరిగా లేదు. అది హాస్పిటల్, అదొక సెమినార్ జరిగే ప్లేస్. ఆమేమో ఒంటరిగా పడుకోలేదు కదా అక్కడ. అంతమంది ఉన్నారనే ధైర్యంతోనే కదా పడుకుంది తను. ధైర్యం కాదండి. నార్మల్‌గా ఎలా ఉండాలంటే ప్రతి డిపార్ట్‌మెంట్ ఉంటుంది మనకి. ఇప్పుడు గైనిక్ డిపార్ట్‌మెంట్, పీడియాట్రిక్ డిపార్ట్‌మెంట్, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్. ఆ డిపార్ట్‌మెంట్‌లోనే రూమ్స్ ఉంటాయి మనకి. హ్మ్. ఆల్‌మోస్ట్ అన్ని కాలేజెస్‌లో ఉండాలలా. ఆ రూమ్స్, అక్కడ బెడ్స్, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండాలి. ఇప్పుడు కంటిన్యూయస్ మీరు ఒక 24 అవర్స్, 36 అవర్స్ డ్యూటీ చేసినప్పుడు కనీసం సదుపాయాలిక్కడ. అక్కడ బెడ్ ఉండాలి. అక్కడ వాష్‌రూమ్ ఉండాలి. అది లేదక్కడ. లేక హ్మ్. ఎక్కడో థర్డ్ ఫ్లోర్‌లో సెమినార్ హాల్‌లో వీళ్ళందరూ పడుకుంటారు. సో, ఈ పిల్ల హ్మ్. ఎళ్ళేసరికి 4, 5 మెంబర్స్ ఉన్నారక్కడ. డిన్నర్ సంథింగ్ చేస్తున్నారు. ఒక అమ్మాయి ఎవరైతే ఈ సస్పెక్ట్స్ ఉన్నారో 7, 8 మెంబర్స్ దాంట్లో ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు సంథింగ్. ఈ పిల్ల హ్మ్. వెళ్లి మెసేజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తాగొచ్చి ప్రీ ప్లాన్డ్‌గా ఒకసారి ఆలోచించండి. థర్డ్ ఫ్లోర్ సెమినార్ హాల్ ఇంత రాద్ధాంతం జరుగుతుంటే, ఆ పిల్ల అరుస్తూ ఉంటే కింద కూడా వినిపించకుండా చేశారంటే ఎంత ప్లాన్డ్‌గా చేసుంటారు. హ్మ్. ప్లాన్డ్‌గా చేశాక మొత్తం ఆధారాల్ని తుడిచేశారు. సో, అక్కడ హ్మ్. వాష్‌రూమ్‌లో దొరికిన బ్లడ్ దాని ప్రకారము. ఈ సంజయ్ వచ్చారు. సంజయ్ కూడా కవర్ చేయడానికి సంథింగ్ ట్రై చేశారు. కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. బట్ ఈ మెంబర్స్‌ని మాత్రం ఎస్కేప్ చేశారు. ఎందుకంటే ఎవరైనా ఆలోచించండి. ఆ సెమినార్ హాల్‌లో స్టూడెంట్స్ ఉన్నారులే అని వదిలేస్తారు. ఆ హ్మ్. స్టూడెంట్సే చేస్తున్నారని ఎవ్వరు అనుకోరు కదా! సో, ఫైనల్లీ ఒక సంజయ్ మీద వేసి వదిలేద్దాం అనుకున్నారు. వాళ్ళు కొంచెం ఆధారాలు సరిగ్గా ఇది చేసుకోలేకపోయారు. అక్కడ దొరికిపోయారు. హ్మ్. అంటే ఇక్కడ చూస్తున్నట్టు ఆధారాలు తీసేయడానికి చాలా వరకిక్కడ హాస్పిటల్ స్టాఫే కావచ్చు, ఆ ప్రిన్సిపలే కావచ్చు. ఆ ప్రిన్సిపల్ కూడా ఏంటంటే నేను రిజైన్ చేస్తున్నా అని జెప్పేసి వెళ్ళిపోయి వేరే కాలేజ్‌లో మళ్ళీ ప్రిన్సిపల్‌గా తను తీసుకోవడం, మళ్ళీ కోర్ట్ గూడా ఆయనని ఆదేశించి సస్పెండ్ చేయడం, లైసెన్స్ కూడా రద్దు చేశారని మరి వార్తలొస్తున్నాయి. అసలు ఇలాంటి ప్రిన్సిపల్స్‌ని లైసెన్స్ రద్దే గాకుండా అసలు వాళ్ళ మీద గూడా ఎలాంటి కొన్ని చర్యలు తీసుకొని వాళ్ళకి కూడా కొన్ని శిక్షలిస్తే బావుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం భయంగా ఉంటారేమో అనిపిస్తుంది. దీని మీద ఇది కరెక్ట్ అంటారా? కాదంటారా మరి? నేనొకటి చెప్పనా? ఎక్కడా లేని సిస్టమ్స్ మన ఇండియాలోనే ఉన్నాయి. హ్మ్. కరప్షన్స్, ఒక ఎమ్మెల్యే సిగ్నేచరు, ఎంపీ సిగ్నేచరు, డబ్బులు ఇవుంటే హ్మ్. ఏదైనా చెల్లిద్ది. అదే హ్మ్. మాలాంటి చిన్న చిన్న డాక్టర్స్ ఒక్క మెడికల్ స్టోర్‌లో ఒక మెడిసిన్ ఎక్స్‌పైరీ దొరికినా, ఏదన్నా సర్టిఫికేట్ ఏదన్నా తప్పున్నా సరే, ఈవెన్ బయోమెడికల్ సర్టిఫికేట్ లేకపోయినా సరే, బయోమెడికల్ వేస్ట్‌ది. ఆ హ్మ్. సర్టిఫికేట్ లేకపోయినా సరే, డీఎంహెచ్ఓ వాళ్ళొచ్చి మా మీద రాద్ధాంతాన్ని కూర్చుంటారు.
ఆయన హ్మ్. మీద అంత బ్లాక్ మార్క్ ఉండి, అలాంటి హిస్టరీ ఉన్నా సరే, ఆ కాలేజ్ నుంచి ఆయన రిజిగ్నేషన్ ఇచ్చాక, వేరే కాలేజ్ మళ్ళీ ఆయన ప్రిన్సిపల్ ఏసారంటే, జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ ఫాలోయింగ్ ఈస్ హావింగ్. ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళతో ఆయన చేతులు కలిపున్నాడు. ఇండియా హ్మ్. కరప్షన్ దానికి నంబర్ 1 నుంచునుంది. ఇవన్నీ ఎందుకవుతున్నాయి? ఆయన డబ్బులైనా తినిపిచ్చుంటాడు. పొలిటీషియన్స్‌తో చేతులైనా కలుపుంటాడు. ఇప్పుడు అంతే కదా! ఏ పని జరిగినా, జరగకపోయినా మాలాంటోళ్ళు చెప్తే జరగవు. అదే ఒక హ్మ్. ఎమ్మెల్యే సైన్, ఎంపీ సైన్‌లుంటే ఎన్నో పనులు జరుగుతాయి. ఒక ఎంపీ ఫోను చేస్తే ఎన్నో పనులు జరిగిపోతాయి. సేమ్ దట్ రైట్. థింగ్ హ్యాపెండ్ అక్కడ. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇండియా సిస్టమ్ మాది. సిస్టమ్ మారాలి. ఇది ఒక్క అమ్మాయి మ్యాటర్ కాదు. అందరు అమ్మాయిల గురించి. మళ్ళీ ఆడవాళ్ళు వంటింటిలోనే ఉండిపోకూడదు. బయటికి రావాలి అంటే ఆలోచించండి సిరి గారు. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ లేవా? మన ఇంట్లో ప్రాబ్లమ్స్ లేవా? ఖచ్చితంగా. ప్రతి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్‌కి ఎంతో చెప్పి బయటికొస్తుంది. చిన్నప్పటి హ్మ్. నుంచి మా అమ్మ, నాన్న, మీ అమ్మ, నాన్న ఎంతో జాగ్రత్తగా అమ్మ నువ్వు ఇలాంటి బట్టలేసుకోకూడదు. బయట ఇలా జీవితాంతం ఎంతో జాగ్రత్త, ఎంతో జాగ్రత్త అని చెప్పి పెంచుతూనే ఉన్నారు. ఎప్పుడు మనకి హ్యాపీగా బయటికొచ్చేది? ఎప్పుడంటే ఈ కరప్షన్స్, జ్యుడిషియరీ సిస్టమ్స్ ఇవన్నీ మారాక మనం అప్పుడు ధైర్యంగా రాగలం. బట్ మన హ్మ్. ఇండియాలో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ బికాస్ ఆఫ్ అవర్ కరప్టెడ్ పొలిటీషియన్స్. రైట్. మొత్తానికి అసలు ఈ కేసులో అసలు నిజాలు బయటకొచ్చి ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళకి శిక్షలు పడతాయంటారా? పడవంటారా? అసలు ఏమంటారు మీరు లాస్ట్‌కి? నేనొకటి చెప్తానండి. ఇప్పుడు నేను చాలా మంది చూసాను స్టేటస్‌లు గూడా. మమతా బెనర్జీ గారు రిజైన్ చేసేయాలి అని జెప్పేసి. హ్మ్. ఇది ఇప్పుడు ప్రతి స్టేట్‌లో ప్రతి అత్యాచారాలు జరుగుతున్నాయి. నేను కాదనట్లేదు. హ్మ్. ప్రతి స్టేట్ సీఎం ఇప్పుడు రిజైన్‌లు చేసుకుంటూ పోతే ఎలా మిగిలిద్ది ఇండియా ఒక్కసారి ఆలోచిద్దాం. హ్మ్. దీనన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు రేపు ఈరోజు ఆవిడ జేసేసింది వేరే స్టేట్‌లో జరిగిద్ది. వేరే సీఎం జేసేస్తారా? హ్మ్. ఒకసారి ఆలోచిద్దాం. ఆ సీఎం రిజైన్ ఇవ్వడంలో అసలు రీజనే లేదు. వాళ్ళకి శిక్ష కలగాలి. దీనికి ఫుల్ స్టాప్ అంటూ ఉండాలి. సీఎంలు మారాలి, ఎంపీలు మారాలి, పీఎంలు రిజైన్‌లు చేస్తే ఏముంటుంది దేశం? మీ ఎలక్షన్స్‌కి, మీ దానికే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటే. ఫుల్ స్టాప్. వేర్ ఈస్ ఫుల్ స్టాప్? ఫుల్ స్టాప్ కావాలంటే కఠినంగా రోడ్డు మీద వాళ్ళని ఉరి తీయాలి. ఇస్లామిక్ కంట్రీస్, సౌదీ లాంటి కంట్రీస్‌లో ఫ్రైడే రోజు ఇలాంటి తప్పు చేసినోళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీస్తారు. అలాంటి హ్మ్. సిస్టమ్ వస్తే గాని ఇక్కడ బాగుపడదు. రైట్ అండి. రైట్ అండి. థాంక్ యూ సో మచ్ నూరి గారు. మీరు మాతో పాటు జూమ్ కాల్‌లో వచ్చినందుకు ధన్యవాదాలండి. థాంక్ యూ అండి. ఇలాగే థాంక్ యూ. మీడియా వాళ్ళు ఇలాంటి వాటి మీద రియాక్ట్ అవుతుంటే గవర్నమెంట్‌లో చేంజ్ వస్తుందని మా చిన్న హోప్ అంతే అండి. మా రైట్ వాయిస్ అండి. అంత దూరం వెళ్ళాలి అని. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి. మేము మళ్ళా కలుస్తాం మిమ్మల్ని. సరేనా? బై.